కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమిటి? ఇవి మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి? అసలు వీటి అవసరం ఏంటి? ఇలాంటి అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు రోజ్ వాసీ గారు. ఫౌండర్ ఆఫ్ కైరోస్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా. మేడం, ఎక్కడ చూసినా ఈ రోజుల్లో సాఫ్ట్ స్కిల్స్ అనేవి అంటూ ఉంటారు. లైక్ మనం ఇంటర్వ్యూకెళ్ళినా, లేకపోతే ఎవరితోనైనా మనకి మాటలు సరిగ్గా కలవకపోయినా, "అరే! నీకు కామన్ సెన్స్ లేదు. నీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు." ఇలా అంటూ ఉంటారు. అసలు ఏంటి ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి? కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మన లీడర్షిప్ స్కిల్స్ కానీ, మన బిహేవియరల్ స్కిల్స్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, టీమ్ వర్క్. సో ప్రతి ఒక్క స్కిల్ మనం ఈ సాఫ్ట్ స్కిల్ ద్వారా నేర్చుకుంటాం అన్నమాట. సో ఆ నేర్చుకున్నప్పటికీ స్పెషలీ సౌత్ ఇండియన్ సైడ్ ఏంటంటే టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్ ఉంటారు. 90 ఇట్స్ లైక్ స్టాటిస్టిక్స్లో రావాలి అంటే వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ బాటనీలో 95 రావాలి అంటే వచ్చేస్తుంది. అదే కాకపోతే ఇంగ్లీష్లో రావాలి అంటే చాలా మనము స్ట్రగుల్ అవుతాము. ఇంకా చూస్తే ఇంగ్లీష్ ఆల్ఫబెట్ 26. తెలుగు లాంగ్వేజ్ చూస్తే వత్తులు ఇట్స్ లైక్ అవన్నీ ఉంటుంది. సింపుల్గా నేర్చుకోకపోవడము. సో ఇదే మనం ఏం చేయాలి అంటే దాంట్లో పట్టు మనకు ఉండాలి అంటే ప్రాక్టీస్ చాలా అవసరం ఉంటుంది. సో ఈ సాఫ్ట్ స్కిల్ ద్వారా డెఫినెట్ లైఫ్ స్కిల్స్ని నేర్పించి మన బిహేవియర్ని మార్చుకోవడమే ఇట్స్ లైక్ సాఫ్ట్ స్కిల్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్తగా ఎవరినైనా పరిచయం చేసుకునేటప్పుడు, లేకపోతే ఆ రోజే మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు బేసిక్‌గా మనం ఏం ఫాలో అవ్వాలంటారు? అంటే మనం కమ్యూనికేషన్ అనేది అవతల వాళ్ళతో ఏ విధంగా ఉండాలంటారు? యాక్చువల్లీ ఇవన్నీ చాలా వాస్ట్ సబ్జెక్ట్. నేను నేర్పించేటప్పుడు స్పెషలీ ఎంత పెద్ద మేనేజర్స్ అన్నా ఉండని 8 అవర్స్ టాపిక్ ఉంటుంది, 4 అవర్స్ టాపిక్ ఉంటుంది. మనం దీన్ని ఒక చిన్న నట్షెల్లో 5 మినిట్స్లో చెప్పాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మనము కమ్యూనికేషన్ స్పెషలీ ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే ఏంటి అంటే ఒక 7 C's అని సింపుల్ టెక్నిక్స్ మనము నేర్చుకోవాలి. క్లియర్గా మాట్లాడడము, మన ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, ఇంకా వేరే వాళ్ళకి వీ నీడ్ టు పుట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇన్ అదర్ షూస్. వాళ్ళ సైడ్ నుండి ఆలోచించి మాట్లాడడము అన్నీ ఇట్స్ లైక్ వీ నీడ్ టు పుట్ టుగెదర్ అన్నమాట. అదే కాకుండా చాలామంది అనుకుంటారు కమ్యూనికేషన్ అంటే మంచి ఇంగ్లీష్లో మాట్లాడాలి, అది సరిపోతుంది అని. కమ్యూనికేషన్ అంటే లిస్నింగ్, కమ్యూనికేషన్ అంటే టాకింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఓవరాల్గా మనకు మంచి పట్టు ఉండాలి. ఆ టైంలోనే ఎస్పెషలీ మనము ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వన్స్ దే వాంట్ టు గో ఇన్ టు అ ప్రొఫెషనల్ కెరియర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, వాళ్ళ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి. ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ లెర్నింగ్. ఇట్స్ లైక్ కమ్యూనికేషన్. మనం ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత మనము దాని మీద పట్టు తెచ్చుకుంటామో అంతే కాన్ఫిడెన్స్ కూడా మనకు పెరుగుతుంది అనమాట. అంతే మన నర్వస్నెస్ కూడా పోతుంది అనమాట. సో ఇలా ఓవరాల్ మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా సక్సెస్ అవుతాము. నేను ఎప్పుడైతే నేర్పిస్తానో స్టూడెంట్స్కి ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను, సింపుల్ మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకున్నా కూడా చాలామంది ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్, మై నేమ్ ఇస్ ఇట్స్ లైక్ విమలా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటారు. సో ఇది ఈ పదంలో కూడా ఎలా ఉంటుందంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అనకూడదు, నో కమింగ్ నో గోయింగ్. అంటే ఇట్స్ లైక్ ఇది ఇంగ్లీష్ ఎలాంటి లాంగ్వేజ్ అంటే మనం ఎలా మాట్లాడినా అందరు అర్థం చేసుకుంటారు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ ఎందుకు చెప్పాలి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్లో, సింపుల్ టెక్నిక్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మై నేమ్, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ నా హాబీ, నా స్ట్రెంగ్త్, నా ఫ్యామిలీ గురించి ఈ 5 పాయింట్ మనము మంచిగా ఇట్స్ లైక్ ప్రాక్టీస్ చేస్తే, ఇట్స్ లైక్ మిర్రర్ ముందు నిల్చొని ఈ 5 పాయింట్స్ ఈజీగా ప్రాక్టీస్ చేస్తే ఓకే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నాకు వచ్చు. బికాజ్ ఏ హెచ్ఆర్ అయినా అదే క్వశ్చన్ అడుగుతారు. వెళ్ళంగానే టేక్ మీ త్రూ యువర్ రెజ్యూమే అంటారు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. సో ఈ విధంగా మనము ఇట్స్ లైక్ ఆ బేసిక్స్ ఇదేంటి, ఇవి మన గురించి ఏంటి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే
నీ గురించి నీకు ఎక్కువ తెలియకపోతే ఇంకా ఎవరికి తెలుస్తుంది? నీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదువుకున్నావు? ఇట్స్ లైక్ ఇంటర్మీడియేట్ ఎక్కడ చేసావు? 10th క్లాస్ ఎక్కడ చదివావు? మీ ఫ్యామిలీ ఏంటి? మీ హాబీస్, నీ స్ట్రెంగ్త్, ఈ చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ నీ గురించి. నువ్వు నర్వస్ అయిపోతే అది చెప్పడానికి ఏదో వన్ లైన్ చెప్పి ఆగిపోతే ఇంటర్వ్యూయర్ కూడా మనల్ని గేట్ చేయలేరన్నమాట. సో ఆ విధంగా ఈ టెక్నిక్స్ చెప్పాను కదా, ఇట్స్ ఓవరాల్ ఎ బిగ్ వాస్ట్ థింగ్ అబౌట్ కమ్యూనికేషన్. సో ఆ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో ఓకే ఇంట్రడక్షన్ అయిపోయింది, నెక్స్ట్ నేను ఏం చదువుకుంటా, ఏ టాపిక్ చదువుకోవాలి. సో మేబీ జామ్ క్వశ్చన్స్ అడుగుతారు, జస్ట్ ఎ మినిట్ అనేసి. అదేంటి 1 minute ఏదైనా టాపిక్ ఇస్తారు, మనం మాట్లాడడానికి రెడీగా ఉండాలి. ఎలా మాట్లాడాలి? ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్, ఈ 3 సింపుల్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా ఓకే నేను సెల్ఫ్ ఇంట్రోలో స్ట్రాంగ్ అయ్యాను, నెక్స్ట్ నేను జామ్లు కరెక్ట్ అవ్వాలి. థర్డ్ హెచ్ఆర్ పర్సనల్ రౌండ్ ఉంటుంది. సో ఆ విధంగా ఇట్స్ లైక్ కమ్యూనికేషన్ మీద మనకు పట్టు ఉంటే సో యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్ ఇంటర్వ్యూస్ లైక్ దిస్. ఎందుకు మనం నర్వస్ అవుతాము? టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండి కూడా ఇది చేయలేకపోతున్నాం బికాజ్ మనము ఇప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సో దాట్స్ వై వీ నీడ్ టు గెట్. అందు గురించే మనకు ఇట్స్ లైక్ ఆ క్లారిటీ కమ్యూనికేషన్లో ఉండాలి. సో ఆ కమ్యూనికేషన్ బ్రీఫ్ అండ్ షార్ట్ ఉండాలి. సో ఇంకా కమ్యూనికేషన్ క్లియర్గా మనం మాట్లాడడానికి ఉండాలి. వేరే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మనం కమ్యూనికేట్ చేయడానికి ఉండాలి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ కమ్యూనికేషన్ విల్ బీ ఈజీ. మీరు చెప్పినట్టు అది 100% నిజం మేడం. ఎందుకంటే మన గురించి మనకు తెలిసింది మనం చెప్పలేకపోతే ఎలా? కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన గురించి మనకు తెలిసినా సరే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే వే ఉంటది. ద వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది కూడా ఖచ్చితంగా తెలిసుండాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంట్రడక్షను, బాడీ, కన్క్లూజన్ అంటే ఈ థాట్ కూడా మనకి రావాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఎండ్ చేయాలి? సో మనం స్టార్టింగ్ ఏ పాయింట్స్ తీసుకోవాలి? ఎండింగ్ దేనితో కన్క్లూజన్ చేయాలి అనేది కూడా తెలియాలి. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే చాలా వరకు ఏంటంటే షై ఫీల్ అవుతారు. అంటే చాలామందికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటది. బట్ కొంతమంది జనాలను చూసేసరికి మనకొక రకమైన బ్లర్ వస్తూ ఉంటుంది మైండ్‌లో. ఓహ్! ఇంతమంది ముందు నేనిప్పుడు చెప్పాలా? నేను మాట్లాడాలా? నేనేమైనా తప్పు మాట్లాడతానేమో? ఒకవేళ నేను తప్పు మాట్లాడితే నన్ను వీళ్ళు జడ్జ్ చేస్తారేమో అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఏమైనా కొన్ని టిప్స్ ఇస్తారా యూత్‌కి? మెయిన్ అన్నిటికీ కారణం ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో చదివాను, రితిక్ రోషన్ అండ్ అభిషేక్ బచ్చన్ ఎప్పుడు స్టామర్ అవుతారంట. ఆ స్టామరింగ్ ప్రాబ్లం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని. కాకపోతే చాలాసార్లు అవార్డ్ సెరమనీలో చూసేసరికి వాళ్ళు వచ్చి చాలా బాగా ఆ ఫ్లోలో మాట్లాడతారు, ఇంకా ఇట్స్ లైక్ మాట్లాడేస్తారు. సో ఒకరోజు ఒక ఇంటర్వ్యూఈ అడిగిందనమాట, హౌ ఆర్ యూ ఏబుల్ టు, మీకు స్టామరింగ్ ఉంది కదా, మీరు ఎలా మాట్లాడగలిగారు? అంటే తను ఏం చెప్పారంటే ఇద్దరు, నేను చాలా ప్రాక్టీస్ చేశాను. అట్లీస్ట్ ఓ 10 times అవార్డ్స్లో గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి, థ్యాంక్ఫుల్ ఎలా ఉండాలి అని నేను 8 to 10 times బ్యాక్ స్టేజ్ మేము చాలా ప్రాక్టీస్ చేస్తాము. ఆ తర్వాతనే ఇలా క్లియర్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాము. సో ఆ విధంగా మనకి ఏంటంటే ప్రతిసారి మన టెక్నిక్ ఏదేమైనా సక్సెస్కి సక్సెస్కి షార్ట్కట్ ఎక్కడ లేదు. మనము ఏదో సాధించాలి, పొందాలి అంటే ఈ చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఖచ్చితంగా వాడాలి. ఇంటర్వ్యూ వెళ్తున్నాము అంటే వాట్ ఆర్ దోస్ టెక్నిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నర్వస్ నాకు అవుతుంది ఎందుకు? వై విల్ వి ఫీల్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్? భయం కలుగుతుంది బికాజ్ స్టేజ్ ఫియర్ ఎందుకు ఉంది? ఎందుకంటే స్టార్టింగ్ నుండి మనం ప్రాక్టీస్ చేయలేదు. సో ఇప్పుడు నీకు తెలుసు అక్కడ ముందు స్టేజ్ మీద వెళ్ళి నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఇంకా ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సో కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉంటే నువ్వు ఇలా స్టార్ట్ చేయంగానే కొంచెం జనాలను చూసి అందరికీ ఫియర్ ఉంటుంది. కాకపోతే వెన్ యూ హ్యావ్ దట్ ఐడియా, అది ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటే స్లోలీ ఆ కాన్ఫిడెన్స్ మనకు పైకి వచ్చి నర్వస్నెస్ వెళ్తూ ఉంటుంది. వై? బికాస్ యూ సాట్ డౌన్. ఫస్ట్ స్లైడ్ 5 స్లైడ్ ఉంది. ఫస్ట్ స్లైడ్లో నేను ఏం మాట్లాడతాను, సెకండ్ స్లైడ్లో ఏ ఎగ్జాంపుల్ ఇస్తాను, థర్డ్ స్లైడ్లో నేను దేని గురించి మాట్లాడతాను. సో మైండ్లో ఒక ఫ్లో లాగా వెళ్ళిపోతే
యూనో ఈజీగా ఆ టెక్నిక్ని మనం ఫాలో చేయొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు ఉండకూడదు. ఏదైనా చెప్పొచ్చులే, అక్కడ వెళ్ళి నేను చెప్తాను. సో సమ్టైమ్స్ అది కూడా మనకు ఉంటుంది. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి అంటే ప్రాక్టీస్ చాలా చాలా అవసరం ఉంటుంది. అదే కాకుండా దేనికన్నా ఇప్పుడు పేషెన్స్ ఉండాలి. మనతోనే మనకు పేషెన్స్. ఆ పేషెన్స్ ప్రాక్టీస్ చేయాలి. యూనో హార్ష్ ఉండకూడదు మన లైఫ్‌లోనే. అయ్యో! అది నాకేం రాదు, నేను చేయలేను, నాకు కుదరదు. ఇట్స్ లైక్ స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. ఇవాళ నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద కంప్లీట్ పట్టు నాకు కలిగింది. సెకండ్, నాకు జామ్ మీద కంప్లీట్ పట్టు కలిగింది. నెక్స్ట్ తర్వాత ప్రెజెంటేషన్ స్కిల్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ 2 మినిట్స్ మాట్లాడగలిగాను. ఆ తర్వాత 5 మినిట్స్ నేను జామ్ సెషన్ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ప్రెజెంటేషన్ 10 మినిట్స్ నేను మాట్లాడగలుగుతాను. సో ఆ విధంగా ఎక్స్టెండ్ అవ్వాలి. సో దాని గురించి మనము ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 6 మంత్స్ నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. సో నార్మల్ కోర్స్ నాది జరుగుతుంది, బీబీఏ నేను చదువుతున్నాను. సో దాంతోపాటు నాకు 6 మంత్స్ టైం ఉంది నా క్యాంపస్ సెలెక్షన్కి. ఆ 6 మంత్ని నేను ఎలా డివైడ్ చేసుకోవాలి? 6 మంత్స్లో నేను ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఫర్ 1 అవర్ కమ్యూనికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఆ 1 అవర్లో నేను ఇట్స్ లైక్ యూట్యూబ్ వీడియోస్ వింటాను, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేసుకుంటాను, నేను రాసుకుంటాను మిర్రర్ ముందు నిల్చొని. దాన్ని ఆ 1 అవర్ని కూడా 20 మినిట్స్ ఎలా డివైడ్ చేసుకోవాలో నేను చేసుకుంటాను అని స్టూడెంట్లో ఆ జిజ్ఞాస కానీ ఆ ఇండిగ్నేషన్ ఉండాలి. ఇట్స్ లైక్ అప్పుడు ఖచ్చితంగా ఆ 6 మంత్స్ లోపల 1 అవర్ కాన్సన్ట్రేట్ చేస్తే చాలా అద్భుతంగా మన రిజల్ట్ అవుట్కమ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కూడా నువ్వు ప్రాక్టీస్ చేసావు, నీ ఫియర్ని ఓవర్కమ్ చేసావు, నీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసావు, నీ నర్వస్నెస్ పోయింది, నువ్వు ప్రాక్టీస్ మంచిగా చేసావు. సో ఇట్స్ లైక్ ఎవ్రీ టెక్నిక్ని ఫాలో చేసావు. దెన్ వై విల్ ద హెచ్ఆర్ మనకు జాబ్ ఇవ్వకుండా ఉండరు? బికాజ్ మన పార్ట్ ఏం చేయాలో అది మనము ప్రాక్టీస్ చేసి, సో పేషెన్స్తో, కాన్ఫిడెన్స్తో ఇట్స్ లైక్ అన్నీ ప్రిపేర్ అయ్యి. అదే కాకుండా చాలామంది ఇంకోటి ఏంటంటే మన అవుట్ సైడ్ గ్రూమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళామా, లేదో ఒక రబ్బర్ స్లిప్పర్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోయామా, అది కూడా ఇట్స్ లైక్ ఉండకూడదు. సో ఓవరాల్ డెవలప్మెంట్ మనలో కావాలి అంటే మన మీద మనము టైం ఇన్వెస్ట్ చేసి ఇట్స్ లైక్ ఆ విధంగా కంప్లీట్ ఆ లైఫ్ స్కిల్ అనేది నేర్చుకోవాలి. సో మేబీ ఇట్స్ లైక్ సమ్ టైమ్స్ ఒక్కొక్కరు వీక్నెస్ ఉంటుంది. మేబీ టైంకి చేరకపోవడము, మేబీ ఊరికినే కోపం వచ్చేస్తుంది, క్విక్ టెంపర్ వచ్చేస్తుంది, లేకపోతే స్ట్రెస్ హై లెవెల్ ఏముండదు అక్కడ, స్ట్రెస్ తీసుకుంటారు, చిన్నది పెద్దగా చేసేసుకొని స్ట్రెస్. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ ఆల్ దట్ అనమాట. ఓకే, సో అలా 1 మంత్ నేను కమ్యూనికేషన్, 1 మంత్ నేను టైంకి వెళ్ళడం ట్రై చేస్తాను, 1 మంత్ నా స్ట్రెస్ మీద వర్క్ చేస్తాను, 1 మంత్ ఇట్స్ లైక్ నేను నా గ్రూమింగ్ మీద వర్క్ చేస్తాను. Maybe overweight, maybe thin, maybe it's like I don't take a shower daily, so I'll practice taking shower. Maybe I don't go for gym, I'll go for gym. So ఆ విధంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఆ బిహేవియరల్ అనమాట. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే లైఫ్ విల్ బి రియలీ బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ జరిగే థింగ్స్ అయితే కావు. ఖచ్చితంగా కొంత టైం అనేది ఉండాలి వాటికి. సో ఆ టైంలో వాళ్ళకు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. లేదు అంటే ఇప్పుడు మీలాగా ఎవరైనా ట్రైనీస్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా కాన్ఫిడెన్స్‌గా మాట్లాడాలి, ఎలా ఔటర్ లుక్ మనం ప్రొజెక్ట్ చేయాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే అందులో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి, దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా కొద్ది నెలలైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి వస్తుంది అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న దాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి అని. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాం? సపోజ్ మనము అనుకుంటాము ఏంటి అనేసి నేను ఇవాళ నేను ప్రిపేర్ చేసుకున్నానులే అండ్ ఏదైనా అక్కడ మైండ్లో వచ్చేది చెప్పేయచ్చులే, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. మైండ్లో వచ్చేది చెప్పేయచ్చులే అంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాము. చాలా మనము ఎప్పుడు చేయకూడదు. తెలుసులే, ఎప్పుడో చదివాను చెప్తాను, ఇట్స్ లైక్ 1 వీక్ అయింది. సో ఆ విధంగా
ప్రతి వాళ్ళు యాక్చువల్ ఏంటి నరేంద్ర మోడీ గారు అన్నా, ఒబామా అన్నా, జో బైడెన్ అన్నా, డొనాల్డ్ ట్రంప్ అన్నా, ఎవరైనా స్పీచ్ ఇచ్చే ముందు వాళ్ళు ఒకసారి ఇట్స్ లైక్ ఉంటారు సైలెంట్గా ఉండి ఓకే రికలెక్ట్ చేసుకుంటారు. సో ఆ విధంగా వచ్చి మళ్ళీ మాట్లాడిన వెంటనే మనం అందరం వాట్ ఎ స్పీచ్ అంటాము. సో ఆ విధంగా ఇట్స్ లైక్ తెలుసు చేసుకోవచ్చు, ఏదో ఒకటి అక్కడ వెళ్ళి చెప్పొచ్చులే అని సమ్ టైమ్స్ మన మైండ్లో అలా ఉండిపోతుంది. ఎందుకంటే నాకు ఎక్కువ చదివితే ఎక్కువ నాకు ఎక్కదు, సంథింగ్స్ ఏదైనా ఇండివిజువల్ టు ఇండివిజువల్ అలా ఉంటుంది. సో అది మనము ఇట్స్ లైక్ ఓవర్కమ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.